బిగ్ లీగ్‌లో ఉన్న డైరెక్టర్లు ఏం చేస్తారంటే 3 ఇయర్స్‌కి ఒక సినిమా చేస్తుంటారు. ఇప్పుడు రాజమౌళి గారు లాంటి, సుకుమార్ లాంటి వాళ్ళు, రాజమౌళి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు. బట్ నా సినిమాల వరగా నేను అనుకునేది ఏంటంటే యంగ్‌స్టర్స్ నాకు చేయాలనే ఉందండి. రైట్. అంటే నేను ఆహ్, ఎ మన మన ఓపిక, మన మనం మనకి మనకు కూడా ఒక లెవెల్ వరకు మనకొచ్చేసి ఎనర్జీ ఉంటుంది. అవును. తర్వాత కొంచెం మనకు కూడా ఒక పలుకుతా ఉంటుంది. సో, అలాంటప్పుడు కొంచెం స్పీడ్‌గానే చేయాలని ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఇదిగో ఇప్పుడు నేను 'విశ్వనాథన్ సన్స్' యాక్చువల్‌గా నేను లాస్ట్ ఇయర్ ఆహ్, జూన్ ఎండ్ అలా స్టార్ట్ చేసినట్టున్నా. డిసెంబర్‌కి యాక్చువల్‌గా షూటింగ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఆహ్, ఏంటి సిన్స్ 'కరుపు' ముందు ఫినిష్ అయింది కాబట్టి ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా రిలీజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో, అందుకని అందుకే ఈ గ్యాప్‌లో మళ్ళీ నేను ఒక నెట్‌ఫ్లిక్స్ వెబ్ సీరీస్ చేయడం జరుగుతుంది. సో, ఐయామ్ నాట్ ఏంటి టేకింగ్ బిగ్ క్రియేటివ్ గ్యాప్. రైట్. అండ్ ఏదో ఒకటి చేస్తున్నా. రైట్. ఒక ఫిల్మ్ అయితే మాత్రం యెస్. ఐడియల్లీ మేబీ 4 ఫిల్మ్స్ ఇన్ 3 ఇయర్స్ ఈజ్ రియలిస్టిక్ టార్గెట్స్. రైట్. ఎక్కడ ఏ ప్రాసెస్ దగ్గర లేట్ అవుతుందంటారు మామూలుగా క్రియేటివ్ పర్సన్‌గా? మామూలుగా ఒక డైరెక్టర్ ఒక కథ రాసుకుని దాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చే క్రమంలో ఎక్కడ ఎక్కువ టైమ్ సో, ప్రీ ప్రొడక్షన్ దానికి మనం ఎంత టైం అన్నా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ రిసోర్సెస్ మనం వేస్ట్ చేయం. ఎయిదర్ మన నా నేనొచ్చేసి ఏంటంటే ఐ ప్రిఫర్ రైటింగ్ అలోన్. ఒక రూమ్‌లో కూర్చొని ఇంట్లో కూర్చొని రాసేసుకుంటాను. దట్ మీన్స్ నాట్ మచ్ మనీ ఈస్ వేస్టెడ్. అవును. బట్ వన్స్ మనం సినిమా స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని తొందరగా 4 మంత్సో, 5 మంత్సో ఏదైనా డిపెండింగ్ ఆన్ స్టోరీ. ఇప్పుడు 'లక్కీ భాస్కర్' ఉంది. అది కొంచెం కొత్త కాన్సెప్ట్ కాబట్టి నాకు ఒక 10 డేస్ ఎక్కువైద్ది. ఇప్ ఇప్పుడు 'విశ్వనాథన్ సన్స్' వచ్చేసి మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కాబట్టి నాకు 10 డేస్ తక్కువయింది. సో, అలాగా ఇన్ అండ్ అరౌండ్ ఏదైనా సరే ఒక 5, 6 మంత్స్ కింద పెట్టుకొని చేస్తే అండ్ అక్కడి నుంచి ఒక 2 నెలలు ఏంటి ఎడిట్ వైస్ లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్. అవును. ఆ టైం తీసుకొని మనం సరిగ్గా రిలీజ్ చేసుకుంటే ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ షూట్ టు రిలీజ్ 8, 9 మంత్స్‌లో ఫినిష్ చేసుకోవాలి. నాగార్జున గారు మొన్న ఒక మాట చెప్పారు. 'లెనిన్' సక్సెస్ మీట్‌లో. యెస్. హాలీవుడ్‌లో 'ఒడిస్సీ' లాంటి సినిమాలే కరెక్ట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి తీసుకురాగలుగుతున్నారు. మనం ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా బాధ్యత కూడా ఉందని చెప్పేసి నాగార్జున గారు తన వైపు నుంచి కూడా ఏం ఫాల్ట్ ఉందో చెప్తారు. అంటే డైరెక్టర్లు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఈ యాంగిల్‌లో చూస్తే. వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ రూపీ స్పెంట్. వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ డే దట్స్ వేస్టెడ్ ఆర్ ఎవ్రీ టైనీ డిలే. చిన్న డిలేస్ కూడా వి ఆర్ రెస్పాన్సిబుల్. ఐ యామ్ రెస్పాన్సిబుల్. ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో, అందుకే నేను వెన్ ఐ వాస్ గివెన్ ఎ సర్టెన్ నంబర్ ఆఫ్ డేస్ నేను ఆ డేస్‌లోనే నేను ఫినిష్ చేశాను. మేబీ 5, 6 డేస్ మ్యాక్స్. అంటే 5% to 10% అంటారు చూడండి. అది కామనే కదా! అంతే. అంతకు మించి మేము డిసెంబర్ 15థ్ కల్లా వి హాడ్ టు ఫినిష్ షూట్. 9థ్‌కి అయిపోయింది. సో, ఇప్పుడు ఏదైతే ఇదంతా ఇప్పుడు 6 మంత్స్ దట్ ఈస్ ముందే అనుకున్న మాటే. రైట్. సో, యాహ్! ఐయామ్ ట్రైయింగ్ టు లివ్ అప్ టు నాగ్ సార్స్ వర్డ్స్.